వెల్కమ్ టు 9 వైబ్స్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకున్నదని తెలుస్తోంది. ఈ మేరకు పశు సంవర్ధక శాఖలో జరిగిన అక్రమాలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. గొర్రెల పెంపకందారులకు ప్రభుత్వం సబ్సిడీ ధరలపై యూనిట్లను అందజేసిన సంగతి తెలిసిందే. అయితే గొర్రెల పంపిణీదారుల పేరుతో అధికారులు నిధులు స్వాహా చేశారని ఏసీబీ గుర్తించింది. వాటిని నకిలీ అకౌంట్లోకి మళ్లించినట్టు తేల్చారు. 133 యూనిట్లకు చెల్లించాల్సిన నిధులను పక్కదారి మళ్లించినట్టు గుర్తించారని తెలిసింది. దీనిపై విచారణకు దిగిన ఏసీబీ అధికారులు మాసప్ ట్యాంకులోని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో సోదాలు చేయగా కీలక కంప్యూటర్ హార్డ్ డిస్కులు మాయమైనట్టు గుర్తించారని సమాచారం. కొన్ని కీలక ఫైళ్లు కూడా కనిపించడం లేదని చెబుతున్నారు. మొత్తంగా 2.20 కోట్ల మేరకు కుంభకోణం జరిగిందని ఏసీబీ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. ఏసీబీకి కొత్త ప్రభుత్వంతో ఇదే తొలి కేసు. దీనిపై సైబరాబాద్ పరిధిలోని గచ్చిబౌలి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే దానితో సమాంతరంగా ఏసీబీ అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పలు కీలక ఆధారాలు ఏసీబీకి లభ్యమైనట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 వైబ్స్.